ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ టుడే 8% పెరిగిందండి. 5 డేస్ లో అయితే 12.45% అప్ అయింది. 1 మంత్ లో 33% పెరిగింది. 1 ఇయర్ పరంగా చూస్తే స్టిల్ 56% తగ్గుందండి. స్టాక్ లో ఒక్కసారిగా ఎందుకు ఇంత హై వాలటిలిటీ వచ్చింది? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఓలా ఎలక్ట్రిక్ ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో మోస్ట్ అంబిషియస్ ప్లేయర్ గా ఎదిగిన కంపెనీ ఇది. వెరీ షార్ట్ స్పాన్ ఇయర్స్ లో ఈవీ స్కూటర్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ బిల్డ్ చేసుకుంది. లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా సెటప్ చేసుకుంది. అలాగే బ్యాటరీ టెక్నాలజీలో కూడా సౌండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఐపీఓ తర్వాత స్టోరీ కొంచెం బెటర్ గా మారిందండి. లైఫ్ టైమ్ హై నుంచి చూస్తే దాదాపు 60% క్రాష్ అయిన స్టాక్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ని బాగా డిసప్పాయింట్ కి గురి చేసిందండి. ఓలా ఎలక్ట్రిక్ ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది మనందరికి బాగా తెలిసిన విషయమే కదా. కేవలం ఈవీ స్కూటర్స్ మాత్రమే కాకుండా కోర్ ఈవీ కాంపోనెంట్స్ ని కూడా తయారు చేస్తారు. ప్రధానంగా బ్యాటరీ ప్యాక్స్, మోటార్స్, వెహికల్ ఫ్రేమ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో జరుగుతాయండి. ఈ ఫ్యాక్టరీ ఇండియాలోనే కాదు, వరల్డ్ లో లార్జెస్ట్ ఈవీ ఫ్యాక్టరీస్ లో ఒకటండి. ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ గా చూస్తే Q1 FY26 లో ఓలా ఎలక్ట్రిక్ రెవెన్యూ 50% తగ్గి 8.3 బిలియన్ కి పడిపోయింది. ఇందులో కేవలం 30 మిలియన్ మాత్రమే అండర్ కన్స్ట్రక్షన్ సెల్ ఫ్యాక్టరీ నుండి వచ్చింది. మిగతా మొత్తం పూర్తిగా ఆటో సెగ్మెంట్ నుంచే వచ్చింది. వెహికల్ డెలివరీస్ హెవీగా తగ్గడం వల్లనే రెవెన్యూ పడిపోయింది. మార్కెట్ షేర్ కూడా గత ఏడాది ఆల్మోస్ట్ 50% నుండి ఇప్పుడు 19.6% తగ్గింది. అయితే జంత్రీ స్కూటర్స్ అండ్ మూవ్ ఓఎస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వలన ఏఎస్పీ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ సీక్వెన్షియల్లీ పెరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇన్ హౌస్ కాంపోనెంట్స్ వల్ల ఒక్కో వెహికల్ కాస్ట్ నియర్లీ 10,000 కి తగ్గింది. గ్రాస్ మార్జిన్ లాస్ట్ ఇయర్ 18.4% నుండి 25.6% కు ఇంప్రూవ్ అయింది. దీని వల్ల గ్రాస్ మార్జిన్ వెహికల్ కి 31,000 కి పెరిగింది. ఈ ఇయర్ ఎండింగ్ కి గ్రాస్ మార్జిన్ 35 to 40% వరకు వెళ్ళొచ్చని కంపెనీ చెప్తుంది. ఫైనాన్షియల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వైజ్ గా చూస్తే జూన్ 24 లో -12%, మార్చి 25 కి -114%, జూన్ 25 కి -29% డిక్లేర్ చేసింది. నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే జూన్ 24 లో -347 crores, మార్చి 25 కి -870 crores, జూన్ 25 కి -428 crores ప్రకటించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే ఆపరేషన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసింది. కానీ ప్రాఫిట్ సస్టైనబుల్ రావడానికి ఇంకా టైం పడుతుంది. రీసెంట్ క్వార్టర్స్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పటికీ కంపెనీ ఇప్పుడు ఒక టర్న్ అరౌండ్ ని చేస్తుంది. FY26 కి 3.25 lakh to 3.75 lakh వెహికల్స్ ను సేల్స్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. ఇందులో 15 to 20% సేల్స్ బైక్స్ నుండే రావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రి టైం నుండి ఓలా బైక్స్ మోస్ట్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయండి. ఇది డిమాండ్ ని బూస్ట్ చేయొచ్చు. ఓలా వద్ద ఆల్రెడీ బ్రాడ్ ప్రొడక్ట్ పైప్ లైన్ ఉంది. కానీ కొత్త లాంచెస్ కంటే ముందు ఎగ్జిస్టింగ్ స్కూటర్స్ ర్యాంప్ అప్ పై ఫోకస్ చేస్తుందండి. ఓలా ఇప్పటి వరకు డైరెక్ట్ టు కస్టమర్ మోడల్ మీద ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు గ్రాడ్యువల్ గా డీలర్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్ట్రెంగ్ చేస్తుంది. వన్స్ ఈ నెట్వర్క్ కనుక స్టెబిలైజ్ అయితే కొత్త ప్రొడక్ట్స్ ను వేగంగా మూవ్ చేయగలడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓలాకి ఇప్పటి వరకు వచ్చిన పెద్ద ఛాలెంజ్ అండి ఆర్డర్ టు డెలివరీ సైకిల్. సాధారణంగా ట్రెడిషనల్ మార్కెట్ లో 2-wheeler స్కూటర్స్ ఆర్డర్ చేస్తే 3 to 5 days లో డెలివరీ అవుతాయి. కానీ ఓలాలో డిలేస్ ఎక్కువగా ఉండడం వలన కస్టమర్స్ కి డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది సేల్స్ పై బాగా ఇంపాక్ట్ వస్తుంది. కంపెనీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సైకిల్ ను షార్టన్ చేయడం పైనే ఫోకస్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫాస్ట్ డెలివరీ, క్విక్ డెలివరీ అన్నమాట. అకార్డింగ్ టు ఓలా మేనేజ్మెంట్ 1 to 2 years లో గ్రాస్ మార్జిన్స్ ఐసీఈ వెహికల్స్ అంటే పెట్రోల్, డీజిల్ తో ఈక్వల్ గా వస్తాయని అండ్ ప్రస్తుతం కంపెనీ వద్ద 32 బిలియన్ ప్లస్ స్ట్రాంగ్ క్యాష్ బ్యాలెన్స్ ఉందని చెప్తుంది. FY26 లో కంపెనీ 2 క్లియర్ టార్గెట్స్ పెట్టుకుంది. ఒకటి, ఆటో బిజినెస్ ఆపరేషనల్లీ క్యాష్ పాజిటివ్ అవ్వాలి. 2, కన్సాలిడేటెడ్ లెవెల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో పాజిటివ్ అవ్వాలి. క్యాపెక్స్ విషయానికి వస్తే FY26 లో కొత్తగా ఆటో బిజినెస్ లో క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. అయితే ఒక బిగ్ టెక్నాలజీ బెట్ మాత్రం పెట్టిందండి. అదే నెక్స్ట్ జన్ రేర్ ఎర్త్ ఫ్రీ మ్యాగ్నెట్ మోటార్. ఇది 2026 లోనే కస్టమర్స్ కి సప్లై అవుతుంది. ఇది గాన సక్సెస్ఫుల్ అయితే ఈవీ కాస్ట్ స్ట్రక్చర్ మరింత తగ్గి మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఓలా నిజంగా టర్న్ అరౌండ్ స్టోరీ అవుతుందా లేక ఇంకా స్ట్రగుల్ చేస్తుందా కామెంట్ లో చెప్పండి. ఓలా మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఈవీ ఇండస్ట్రీ 20% గ్రోత్ లో వెళ్తుంది. ఐసీఈ వెహికల్స్ గ్రోత్ కేవలం 6 to 7% మాత్రమే వెళ్తుంది. అంటే ఈవీ పెనెట్రేషన్ వేగంగా గ్రో అవుతుందని ఓలా బాగా బిలీవ్ చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే
ఇన్ హౌస్ భారత్ 4680 ఫార్మాట్ సెల్స్ ప్రొడక్షన్ ని ప్రారంభించింది. FY26 లో 1.4 గిగావాట్ అవర్ ప్రొడక్షన్ లైవ్ అయిందండి. FY27 నాటికి ఇది 5 గిగావాట్ అవర్ స్కేల్ అవుతుంది. దీనికోసం కంపెనీ 10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇందులో FY26 లో మేజర్ పార్ట్ ఇన్వెస్ట్ చేసి మిగిలింది FY27 కి స్పిల్ అవుతుంది. ఈ టోటల్ ఫండ్ ను SBI కన్సోర్టియం టర్మ్ లోన్ ఫెసిలిటీ ద్వారా మొబిలైజ్ చేస్తున్నారు. ఈ న్యూ ఫెసిలిటీ వల్ల ఓలాకి అదనంగా 5 గిగావాట్ అవర్ కెపాసిటీ వస్తుంది. అంటే 1 to 1.2 మిలియన్ ఈవీ యూనిట్స్ కి సెల్స్ సప్లై చేయగలరు. ఈ ఇన్ హౌస్ సెల్స్ వల్ల కాస్ట్ సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. FY27 నుండి సేవింగ్ బెనిఫిట్స్ గ్రాస్ మార్జిన్ లో పెద్ద ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మన ఈ ఓలా ప్రెజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి. ఓలా ఎలక్ట్రిక్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఓలా ఎలక్ట్రిక్ కి ఈవీ స్కూటర్స్ ప్లస్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ను అప్రూవల్స్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏమిటి అంటే ఓలా ఇప్పటి వరకు కొన్ని PLI స్కీమ్స్ కండిషన్స్ ని ప్రాపర్లీ మీట్ చేయలేదని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించింది. ఈ PLI నార్మ్స్ ని పాటించినందుకు గవర్నమెంట్ ఓలా మీద పెనాల్టీ విధిస్తూ వస్తుందండి. ఓలా ఎలక్ట్రిక్ ప్రతి క్వార్టర్ కి 1 బిలియన్ అంటే 100 కోట్లు పెనాల్టీగా ఫైనాన్షియల్స్ తో చూపిస్తూ వస్తుందండి. ఓలా ఎలక్ట్రిక్ బ్యాలెన్స్ షీట్ మీద స్ట్రాంగ్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నా కూడా కంపెనీ IPO ముందు తీసుకున్న కొన్ని కార్పొరేట్ డెట్స్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఆ డెట్స్ ను రీపే చేయడానికి లేదా రీఫైనాన్స్ చేయడానికి ఓలా కొత్తగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ను ఇష్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఓలా ఎలక్ట్రికల్ ఇప్పటికే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి అప్రూవల్స్ కూడా తీసుకుంది. త్వరలో NCDs ఇష్యూ చేసి ప్రీ IPO కార్పొరేట్ డెట్ రీఫైనాన్స్ చేస్తారు. దీని వల్ల ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గొచ్చు. ఫ్రెండ్స్, ఓలా గురించి ఒక కట్ లో చెప్పాలి అంటే క్లియర్ రోడ్ మ్యాప్ తో అగ్రెసివ్ టార్గెట్ పెట్టుకుందండి. ఇది గాన వర్కౌట్ అయింది అంటే డెఫినెట్ గా ఇది నెక్స్ట్ లెవెల్ స్టాక్ అవుతుంది. సేల్స్ అండ్ మార్జిన్ ఇంప్రూవ్ కనుక అయితే FY26 లోనే క్యాష్ ఫ్లో పాజిటివ్ అవ్వచ్చు. కానీ వెహికల్ డెలివరీ ఎగ్జిక్యూషన్ లో డిలే వస్తే మాత్రం చాలా రిస్క్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ కి ఇది ఒక హై రిస్క్ అండ్ హై రివార్డ్ బెట్. ట్రేడర్స్ లైక్ డే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, పొజిషనల్ ట్రేడర్స్ కి మాత్రం ఇది ఒక ఆపర్చునిటీ. డెఫినెట్ గా మీ రాడర్ లో పెట్టుకుని ఒక ఆట ఆడుకోవచ్చు దీంతో విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఓలా విషయాలు. మరిన్ని స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేస్తున్నామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చారు, జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మన జీకే సబ్స్క్రైబర్స్ కి క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్లస్ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ విత్ సర్వీస్ మేనేజర్స్ తో ఎన్రిచ్ మనీ వారు ఆఫర్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చారు, యూజ్ చేసుకోవచ్చు. మరో మార్కెట్ ఇన్సైట్ తో కలుద్దాం. జై హింద్.